హాయ్ అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. మనకు ఈ మధ్య అంటే ఇంతకుముందు వస్తుండే, ఈ మధ్య తగ్గిండే. మళ్ళీ ఈ మధ్య కాల్స్ ఏమొస్తున్నాయంటే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, మేము నోటరీ ల్యాండ్ తీసుకున్నాము. నోటరీ ల్యాండ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ కావు. ఫస్ట్ నోటరీ ల్యాండ్ తీసుకోవద్దని చెప్తా నేను. ఎందుకంటే నోటరీ ల్యాండ్ అనేది లక్కీ లాటరీ లాంటిది. వస్తేనేమో అనుభవిస్తాము, పోతేనేమో మొత్తం పోతుంది. రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. చాలా బాధతో ఆయన కామెంట్ రాశాడు. ఇప్పుడు కూడా కామెంట్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఏమైందంటే వీళ్ళు ఒక 6 సంవత్సరాల క్రితము నోటరీ ల్యాండ్ తీసుకున్నారు. 6 సంవత్సరాల క్రితం నోటరీ ల్యాండ్ తీసుకున్నారు. 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత వీళ్ళకు కరెంటు మీటర్ వచ్చింది, వాటర్ మీటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత రీసెంట్గా ఒక నెల కింద వచ్చి గవర్నమెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లుని పడగొట్టారు, కూలగొట్టేశారు. చాలా బాధతో రాశాడు ఆయన, సార్ దీనికి పరిష్కారం ఏంది అని. పరిష్కారం అంటే మనం ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే అది నోటరీ ల్యాండ్. నోటరీ ల్యాండ్ పైన భరోసా అనేది ఉండదు. ఇంకొకటి, ఇక్కడ ఎవరైనా నోటరీ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిందా అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ సిటీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చాలా పల్లెటూర్లు కూడా అన్నీ సిటీ లోపలికే వచ్చేసి చాలా డిమాండ్ అయిపోయింది అన్నట్టు. ఇంతకుముందు ఉన్న పోరంబోకు భూములు కూడా డిమాండ్ వచ్చేసి లోకల్ లీడర్స్ ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళకు నోటరీ చేసి అమ్మేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత వీళ్ళు బలైపోతున్నారు. అట్లా నోటరీ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ దేవాదాయ శాఖనంటే లేదంటే ఇట్లా ఏవైనా సంస్థలు ఉంటాయి కదా, సంస్థలకి చెందినటువంటి భూముల, ఇనాం భూముల, అవి కూడా ఒకసారి చూసుకోవాలి. అట్లాంటి భూములు కాకపోతేనే ఆ నోటరీ ల్యాండ్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులది. ఒకవేళ నోటరీ చేసి ఇస్తే అప్పుడు అది వేరే విషయం. నిజానికి నోటరీ అనేది తీసుకోవద్దు. ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు అనేటివి వస్తాయి. ముఖ్యంగా గవర్నమెంట్ భూములు అయితే అసలే తీసుకోవద్దు. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వాళ్ళు రికవరీ చేస్తారు కాబట్టి మనము మోసపోతాం. ఇది ఎన్నిసార్లు అడిగినా మనకి ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అనేది లేదు. నోటరీ ల్యాండ్ పైన ఉన్నన్ని రోజులు ఉండాలి. జెండా ఎత్తేయమంటే జెండా ఎత్తేయాల్సిందే, వేరే అవకాశమే లేదు. ధైర్యం చేసి కొనుక్కోండి అంతే, ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే. నా సజెషన్ ఏంటంటే అట్లాంటి ల్యాండ్లు కొనే బదులు సిటీకి దూరంగా వెళ్ళి ఏదైనా అప్రూవ్డ్ లేఅవుట్లో, కనీసం జీపీ లేఅవుట్ అయినా సరే తీసుకొని దానికి ఇల్లు కట్టుకొని ఉంటేనంటే మనకు మన పిల్లలకు కొంచెము భరోసా అనేది ఉంటుంది అన్నట్టు. ఇది థ్యాంక్ యూ సో మచ్.